విశాఖ మేయర్ పీఠానికి ఎసరు పెట్టే అవకాశం ఉంది. కూటమి అధికారంలోకి రావడంతో పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేనలోకి దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ కొత్త చిక్కుంది. 4 ఏళ్ల పదవీకాలం పూర్తయ్యే వరకు మేయర్పై అవిశ్వాసం పెట్టకుండా ఫ్యాన్ పార్టీ ప్రభుత్వం మున్సిపల్ చట్టాన్ని సవరించింది. దీంతో నో కాన్ఫిడెన్స్ మోషన్ కాల వ్యవధిని కుదిస్తూ ఈ యాక్ట్కు అమెండ్మెంట్ చేసేలా కొత్త సర్కారుపై ఒత్తిడి తేవాలని కూటమి నేతలు నిర్ణయించారు. దీంతో ఫ్యాన్ పార్టీ రాజీ ఫార్ములాతో కాళ్ల బేరానికి వచ్చిందనే టాక్ నడుస్తోంది. ఇంతకీ వైసీపీ నేతల ప్రతిపాదనలేంటి? కూటమి నేతలు ఏమన్నారు? ఎంకిపల్లి సుబ్బిచావుకొచ్చినట్లు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో విశాఖ మేయర్ పీఠానికి ఎసరు తెచ్చే విధంగా ఉంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ ప్రస్తుతం వైసీపీ ఏలుబడిలో ఉంది. గొలగాని హరివెంకట కుమారి మేయర్గా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో కామ్ అయ్యారు. వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తే తన పదవికి ఢోకా ఉండదని కలలు కన్నారు. కానీ ఫ్యాన్ పార్టీ ఘోర పరాజయంతో అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటనే బాధపడుతున్నారట. తన పదవికి ఎక్కడ ముప్పొస్తుందో అని డీలా పడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా తన పదవి కాలానికి భంగం కలగకుండా చూడాలని తాడేపల్లి ప్యాలెస్ పెద్దలను కోరారని విశాఖలో టాక్ నడుస్తోంది. ఈమె విజ్ఞప్తిపై స్పందించిన హైకమాండ్ విశాఖలో పార్టీ సీనియర్ నేతలకు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. జీవీఎంసీకి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 98 వార్డులుగాను వైసీపీ 58 స్థానాలను దక్కించుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ 30, జనసేన 3 వార్డుల్లో నెగ్గింది. సిపిఐ, సిపిఎం, బీజేపీ నుంచి ఒక్కొక్కరు గెలిచారు. 4 ఇండిపెండెంట్ కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 3 టీడీపీ కార్పొరేటర్లు వైసీపీకి మద్దతు ప్రకటించగా ఇండిపెండెంట్లుగా గెలిచిన 2 జనసేనలో చేరారు. కొందరు ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు పార్టీ మారాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అధిష్టానం జోక్యంతో అప్పుడు కాస్త తగ్గారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ఇప్పుడు పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం ఉంది. చట్ట ప్రకారం 4 ఏళ్ల పదవీకాలం పూర్తి కాకుండా మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. వైసీపీ సర్కారు ఈ విధంగా మున్సిపల్ చట్టాన్ని సవరించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో కూడా వలసలు పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ చట్టాన్ని సవరించి 4 ఏళ్లలోపు అవిశ్వాస తీర్మానం పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తే విశాఖ మేయర్ పదవి కోల్పోయే అవకాశం ఉంది. తమ కార్పొరేటర్లు పార్టీ మారే అవకాశం ఉందని సమాచారం తెలుసుకున్న వైసీపీ పెద్దలు అప్రమత్తమయ్యారట. 2 నేతలు టీడీపీలోని కీలక కార్పొరేటర్లకు ఫోన్ చేసి రాజీ ప్రతిపాదనలు చేస్తున్నారని వినిపిస్తోంది. మేయర్ పదవికి ఇబ్బంది కలిగించకుండా ఉంటే డిప్యూటీ మేయర్ పదవితో పాటు స్టాండింగ్ కమిటీలో 4 స్థానం కల్పిస్తామని ప్రతిపాదించినట్టు సమాచారం. తెలుగుదేశం నేతలు దీనికి ఒప్పుకోలేదనే టాక్ నడుస్తోంది. కార్పొరేషన్లో అందరూ కలిసి పనిచేసుకుందాం, మేయర్ను మార్చేందుకు ప్రయత్నాలు చేయొద్దని సూచించారట. మున్సిపల్ చట్టం ప్రకారం 4 ఏళ్ల పదవీకాలం పూర్తయ్యేంత వరకు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం లేదు. రాజీ ఫార్ములాపై ఆలోచన చేయాలని అడుగుతున్నారట. కానీ కూటమి నేతలు ఇందుకు అంగీకరించడం లేదని వినిపిస్తోంది. జీవీఎంసీపై ఎలాగైనా కూటమి జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారని సమాచారం. అవసరమైతే చట్టాన్ని సవరించేలా కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పడంతో ఫ్యాన్ పార్టీ నేతలు సైలెంట్ అయ్యారట. అంతేకాదు, నిన్న మొన్నటి వరకు అధికారం చెలాయించి ప్రతిపక్షాలను బేఖాతరు చేసిన వైసీపీ ఇప్పుడు పవర్ కోల్పోగానే కాళ్లబేరానికి వస్తోంది. వారు చెప్పే నీతి కబుర్లను తాము వినాలా అని ఇప్పుడు కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. విశాఖ మేయర్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.